ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి రాక్షసుడి నుంచి ఈ కంపెనీని నా భర్తకి అనుక్షణం తోడుగా నిలబడి అటు ఈ బిజినెస్ని ఇటు నా భర్తని కాపాడుకుంటాను. నువ్వన్నది నిజమే వదినా. అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు కూర్చునే కుర్చీలో కంటిన్యూ అవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు ఉన్న పొజిషన్కి అనుక్షణం సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ప్రతిరోజు గండాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నువ్వు దాని మీద నిలబడగలగాలి కదా. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? ఎక్కడి నుంచో వచ్చి పాలమ్ముకొని మా అన్నయ్యని వరలో వేసుకొని ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీకు బాగోదు. నిజమే కదా నేను చెప్తుంది. కషాయాలని, ఆయుర్వేద చికిత్స అని లేనిపోనివన్నీ చెప్పి ఇంత పెద్ద స్కెచ్ వేసి నా ముందు ఎండీగా నుంచున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. కరెక్ట్ ఫణి. నా జీవితంలో ఎత్తుపల్లాలు, అనేక ఒడిదుడుకులు అన్నీ చూసి సమర్థవంతంగా ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాను. అలానే నిన్ను ఎదుర్కొని నిలబడ్డాను, గెలిచాను, నీ ముందు నుంచున్నాను. నువ్వు చేసిన కుళ్ళు కుతంత్రాలు, నా భర్త మీద నువ్వు చేసిన అఘాయిత్యాలు అన్నిటినీ చూశాను, వాటిని తిప్పికొట్టాను. నా భర్త కోసం నేను ఎక్కడి దాకా అయినా వెళ్తాను. ఎక్కడి దాకా వెళ్తానంటే బాలాగారి తాతయ్య గారి మరణం దాకా వెళ్తాను. ఆ రోజు బాలాగారికి యాక్సిడెంట్ నుంచి ఆయన గతాన్ని మర్చిపోయిన క్షణం వరకు అంతా తవ్వుతాను. తవ్వి నిజాన్ని బయటికి తీస్తాను. సరే వదిన గారు, చూసుకున్నాం. ఇప్పుడే సరైన ఆట మొదలైంది. సరైన ఆట ఎప్పుడో మొదలు పెట్టాను, కానీ నువ్వే ఆలస్యంగా ఈ ఆటలో జాయిన్ అయ్యావు. సరే, ఆట ఎప్పుడు మొదలు పెడితే ఏంటి? చివరికి మిగిలేది, చివరికి గెలిచేది నేనే. సరే, అది చివర్లో తేలుతుంది, చూసుకుందాం. ఈ ఫైల్ రాంగ్ ఉంది. అమ్మో, ఇది కూడా రాంగ్ ఉంది. ఈ ఫైల్ రాంగ్ ఉంది. అమ్మో, ఈ ఫైల్స్ అన్ని రాంగ్. నీ లెక్కలన్నీ తప్పే. రే అనంతు, పని, సుందరి, ఒకసారి రండి. నీ సంగతి చెప్తాను ఉండు. అనంతు, పని, ఈ ఫైల్స్ లో ఉన్న లెక్కలన్నీ రాంగ్ ఉన్నాయిరా. ఈ లెక్కలన్నీ తప్పే, నేనే చెక్ చేశా. బాలగారు, ఏమైంది? చూడు సుందరి, ఇతను ఇక్కడ ఇచ్చిన అమౌంట్కి ఇక్కడ బిల్ చేసిన అమౌంట్కి చాలా తేడా ఉంది. నేను క్యాల్కులేట్ చేశా. కావాలంటే చూడు. చూడు, ఇది కొటేషన్ వాల్యూ 7 lakhs. మరి మనం కట్టిన బిల్స్ చూడు, ఇవి కదా. 13 lakhs పెట్టారు.
ఫైల్లోనేమో 7 lakhs, ఇక్కడ బిల్లోనేమో 13 lakhs. చూసా. ఈ ఫైల్ ఓకేనా? నీకు ఇంకో ఫైల్ చూపిస్తా. ఇదిగో చూడు, ఇది కూడా అలాగే ఉంది. వాళ్ళు చెప్పిన కొటేషన్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి చాలా తేడా ఉంది. ఓకేనా? ఇంకో ఫైల్ చూపిస్తాను ఉండు. చూడు, ఇది కూడా రాంగ్ ఉంది క్యాలిక్యులేషన్. అన్నయ్య, కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేసావా? నేను స్కూల్లో మ్యాథ్స్లో ఫస్ట్ రా. కావాలంటే సుందరిని అడుగు. సుందరి, కావాలంటే నువ్వు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. అవును, బాలాగారు చెప్పింది నిజం. వీటి బిల్స్లో చాలా అవకతవకలున్నాయి. ఏంటి మేనేజర్ గారు ఇది? మేడం, అది అనంత్ గారు, ఏంటిదంతా? ఈ తేడా ఎందుకు వచ్చింది? వదినా, ఈ విషయాలేమీ నాకు తెలీదు. ఎందుకంటే అకౌంట్ సెక్షన్, మనీ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చూసుకునేది ఫనీ. ఎరా చెప్పరా? ఫనీ ఏంటిది? అవి ఆ ఫండ్స్ ఇంకా రాలేదేమో, క్రెడిట్ ఉందేమో వదినా. నేను చెక్ చేసి చెప్తాను. ఫణి, ఈ బిల్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్స్ కూడా అయిపోయాయి. ఇంత తేడా ఎలా వస్తుంది? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. తగ్గిన అమౌంట్ ని టాలీ చేసి వాటికి సంబంధించిన మెటీరియల్స్ బిల్స్ తో సహా నా ముందు 3 రోజుల్లోపు ఉంచాలి. ఓకే వదినా, నేను వెరిఫై చేస్తాను. వాటికి సంబంధించిన రిసిప్ట్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో నేను ఎంక్వైరీ చేసి మీకు 3 రోజులు సబ్మిట్ చేస్తాను. సరే, మీరు వెళ్ళి పని చూసుకోండి.